హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్జీవీ అంటేనే సెన్సేషనల్ లేదా ఆర్జీవీ అంటేనే వివాదాస్పదాలు, కాంట్రవర్షన్స్. ఆర్జీవీ చుట్టూ ఎప్పుడు కాంట్రవర్షన్స్ వస్తుంటాయా, లేదా కాంట్రవర్షల్ దగ్గరికి ఆర్జీవీ వెళ్తాడేమో, కానీ ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిలా ఉంటాడు ఆర్జీవీ, మనందరికీ తెలిసిందే. రీసెంట్గా ఆర్జీవీ మీద బర్రలక్క అలియాస్ కర్ణె శిరీష పోలీస్ కేసు పెట్టేట్టు కూడా తెలుస్తుంది. నిజమేనా కాదా, ఇవన్నీ కూడా విశ్లేషించుదాం. ఇప్పుడు మనకు తెలిసిన విషయమే, వ్యూహం చిత్రం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంతవరకు జరిగిన పరిణామ క్రమాన్ని కథాంశంగా చేసుకొని వ్యూహం చిత్రాన్ని ఆర్జీవీ గారు చిత్రీకరించిన విషయం మనందరికీ తెలిసింది. అది ఖచ్చితంగా పొలిటికల్ సెటైరికల్ ఫిలిం అని, అందులో నిజ జీవితంలో ఉన్నటువంటి క్యారెక్టర్లు అయినటువంటి క్యారెక్టర్ రూపురేఖలతో సహా పేర్లను కూడా అదే విధంగా పెట్టుకుంటూ మొదటిసారిగా అంటే కేవలం గతంలో రూపాలని కొంత పేరు సారూప్యతను కలుగుకుంటూ చిన్న చిన్న మార్పులతో ఉండేది, కానీ యాస్టీజ్గా బయోగ్రఫీ చిత్రంలా సటైరికల్ ఫిల్మ్ తీశానని చెప్పి ఆ సినిమా తాలూకు వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆర్జీవీ గారు చెప్పడం మనం అంతా కూడా చూసాం. అయితే ఇతని మీద, ఆర్జీవీ మీద బర్రలక్క అలియాస్ కర్ణె శిరీష మన కేసు ఏ విధంగా పెట్టింది, దానికి దారితీసిన పరిస్థితులు ఏందో ఒకసారి మనం చూద్దాం. ఆర్జీవీ గారు వ్యూహం సినిమా తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంటు అకేషన్లో వేదిక మీద మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలే వివాదానికి లేదా ఈ విధానానికి దారితీసిన పరిస్థితులు అని చెప్పొచ్చు. ఆర్జీవీ దర్శకత్వం రాబోతున్న ఈ సెటైరికల్ ఫిల్మ్కి మొదటి నుంచి కూడా తెలుగుదేశం వర్గీయులు అండ్ జనసేన వర్గీయులు దీన్ని విభేదిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అడుగడుగున దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రాంలను ఆటంకపరుస్తానికి, సెన్సార్ కాకుండా ఉండటానికి, విడుదల కాకుండా ఉండటానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. దాని విధంగానే సెన్సార్ బోర్డులో ఫిర్యాదు చేశారు. సెన్సార్ కూడా ఆగిపోయింది. దాంతోపాటు వీళ్ళు కోర్టులో పిటిషన్ కూడా వేశారు, విడుదల నిలుపుదయ్యాలని చెప్పేసి. ఇవన్నీ జరుగుతుంది. ఎలా ఈ సినిమా విడుదల జాప్యం జరుగుతుంది. ఈ నెల 29న ప్రేక్షకులకు ముందుకు రావాల్సిన ఈ చిత్రం ఆగిపోయింది. అయినా సరే దీనికి సంబంధించినటువంటి ప్రమోషన్ వర్క్ కానీ, రిలీజ్ ఈవెంట్స్ కానీ అన్నీ చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ గోపాల్ రావు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడే క్రమంలో తాను చెప్పాల్సినటువంటి వాక్యాన్ని భావసారూప్యం చెప్పడానికి, భావ వ్యక్తీకరణ కోసం తాను తీసుకున్నటువంటి ఉదాహరణే బర్రలక్క అలియాస్ కర్ణె శిరీష ఉద్ఘటన. అయితే పవన్ కళ్యాణ్ని తెలంగాణ ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన విధానాన్ని, ఇక్కడ పోటీ చేసిన స్థానాల్లో 8 స్థానాల్లో కనీసం ఒక్క స్థానం కూడా గెలవలేదు కాదా, కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు, ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, దాంతోపాటు బర్రలక్క అలియాస్ కర్ణె శిరీష నిన్నటి తెలంగాణ ఉదంతాన్ని తను ఉదహరిస్తూ చెప్పాడు. బర్రలక్క అలియాస్ కర్ణె శిరీషకి ఎన్నికల ముందు చాలామంది అభిమానులు వచ్చారు, చాలా రకరకాల మద్దతుదారులు రకరకాల సంఘాల నుంచి ఆమెకు మద్దతుగా ఊరంతా ప్రచారం చేశారు. క్యాన్వాస్ నడిచింది, భారీ ఎత్తున ఉంది. ప్రచారంలోకి అయితే వచ్చారు, కానీ ఓట్ల శాతం చూస్తే చాలా తక్కువగా వచ్చింది. అలాగే బర్రలక్కకి ఏ విధంగా అయితే జనం వచ్చారు కానీ ఓట్లు వేయలేదు, పవన్ కళ్యాణ్ విషయం కూడా అలాగే జరిగిందనే ఉద్దేశంతో చెప్పే ఉద్దేశం. పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే లక్షలాది మంది వస్తారు, కానీ ఈయనకు మాత్రం ఓట్లు వేసే వాళ్ళు ఎవరు ఉండరు, కనీసం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిపించుకోరు, 2 స్థానాలు పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయాడనే ఉద్దేశాన్ని మనసులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు బర్రలక్కతో ఉదహరిస్తూ చెప్పిన అంశాన్ని ఇక్కడ బర్రలక్క హర్ట్ అయినట్టుగాను, బర్రలక్క మనోభావాలు దెబ్బతిన్నట్టుగా భావించి ఆమెకు ఒక స్త్రీని ఈ విధంగా నన్ను కించపరిచేలా మాట్లాడారు, నన్ను తక్కువ చేసి మాట్లాడారు అంటూ తనను తక్కువ చేశాక మాట్లాడారు అంటూ బర్రలక్క మహిళా కమిషన్ ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చేసిందా, చేయాలనుకుంటుందా తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అవుతుంది. ఈ బర్రలక్క మహిళా కమిషన్ ఫిర్యాదు చేయడం వెనక పురిగొల్పడంలో మళ్ళీ తెలుగుదేశం శ్రేణులు, నారా లోకేష్ బాబు గారి పెట్టిస్తున్నారు కూడా ఈ వైసీపీ అభిమానులు కానీ ఆర్జీవీ కానీ చెప్తున్నారు. ఏది ఏమైనా సరే నిజంగా కూడా ఎవరిని అవమానించడానికి, ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడడం చట్టరీత్యా నేరం. నిజంగా ఆర్జీవీ గారు ఒకవేళ మహిళా కమిషన్ కానీ, చట్టాలు కానీ బర్రలక్కకు మనోభావాలు దెబ్బతీసినట్టు అవమానకరంగా మాట్లాడాడంటే ఖచ్చితంగా అతను శిక్షార్హుడవుతాడు. లేని ఎడల అది నైతిక విలువల దృష్ట్యా కనీసం బర్రలక్కకు అతను సంజాషణ చెప్తాడో వేచి చూద్దాం.